హలో సార్ ఎవరండి? హలో చిత్తం లోబరాజా? ఏంటండి? లోబరాజు గారండి మాట్లాడేది. ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడండి, నరసింహారావు గారితో. సారీ, ఆయన నాగేశ్వరరావు గారితో. ఇవ్వండి. నాగేశ్వరరావు గారు చెప్పండి. ఒకసారి ఆయనతో మాట్లాడండి, మీ లోబరాజు గారితో. అలాగే మాట్లాడండి సార్, లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి అన్ని కనుక్కోరా. ఏంటి, దేని గురించి? అది ఏది హెల్త్ కార్డు అయ్యి చంద్రబాబు నాయుడు టైంలో హెల్త్ కార్డు వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందా అనేది అడిగారు. అది హెల్త్కి సంబంధించి డబ్బులు ఏదో అమౌంట్ ఆరోగ్యం కోసం పడుతున్నాయి. దాని గురించి మీ ఫోన్ నెంబర్, అదే ఫోన్పే ఉంటే ఫోన్పే చెప్పండి. మీ ఇంట్లో మీ అబ్బాయిది కానీ ఇంట్లో ఎవరిదైనా ఉంటేనే అన్నారు. లేదండి మా తమ్ముడిది ఉందని చెప్పాను. లోబరాజు గారు చెప్పండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ మేనేజర్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభయహస్త డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే. చెప్పండి సార్. అదే అన్నయ్య గారికి అనేది వెరిఫికేషన్ చేసుకుని ఒక హెల్త్ కార్డు తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంతవరకు ఏ కుటుంబాలకైతే ₹1 కన్నా ఆర్థిక సహాయం అయితే అందజేయలేదు. అటువంటి కుటుంబాలకి ఈయన సిహెచ్ నాగేశ్వరరావు గారి పేరు మీద ₹22,500 ఆర్థిక సహాయం అనేది అందజేస్తారనమాట. ఈ యొక్క అమౌంట్ ఆయన పేరు మీద పంపిద్దామని చెప్తున్నట్లయితే ఆయనకి ఫోన్ పే లేనందువలన మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదా మీకు తెలిసిన బంధువులు కానీ నమ్మకమైన వ్యక్తులు ఎవరితో ఫోన్ పే నెంబర్ ఉంటే మా తమ్ముడిది ఉంది సార్ అని చెప్పి మీ నెంబర్ ఇచ్చినాడు ఆయన అమౌంట్ పంపించమని. సో వాళ్ళకి వచ్చే అమౌంట్ అనేది కొంచెం మీ దానికి అనేది పంపిస్తాను, వాళ్ళకి తిరిగి ఇవ్వండి సార్. ఓకేనా? ఓకే అండి. ఎంత అండి? మొత్తం ₹22,500 అనేది పంపిస్తున్నాను. హలో నాగేశ్వరరావు గారు, ఆయన పేరు మీద వచ్చిందండి. ఆయన పేరు మీద వచ్చిన అమౌంట్ అనేది ఆయనకి ఫోన్ పే లేనందువలన మీకు మీ అకౌంట్ అనేది పంపిస్తున్నా, ఆయనకి కొంచెం తిరిగి ఇవ్వండి సార్ అమౌంట్ వచ్చిన తర్వాత. సరేనా? ఇప్పుడు వెంటనే కొడతారండి? ఇప్పుడు లైన్ లో ఉండగానే పంపిస్తాను. ఇద్దరు లైన్ లో ఉండండి. అలా మీరు ఉన్న లైన్ లో ఉండాలి. అయ్యా నాగేశ్వరరావు గారు, ఓకేనా? అలాగండి. అలాగండి. ఏం పని చేస్తుంటారు లోవరాజు గారు మీరు? మేమండి కిరాణా షాప్ అండి. కిరాణా షాప్. ఒకసారి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ తో ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ఫస్ట్ ఒక ₹10,000 అనేది పంపించండి. వచ్చిందా సారా? స్పీకర్ ఆన్ చేసి ఫోన్ తో ఓపెన్ చేస్తే మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 కనపడుతుంటారు చూడండి. చూస్తున్నానా? చదువుకున్నారా? చదువుకున్నానండి. మీకు ఫోన్ పే ఓపెన్ చేస్తే అక్కడ మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 కనపడుతుంది అనమాట. అక్కడ మీరు యాక్టివేషన్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి. సరేనా? ఫోన్ పే నెంబర్ ఇదేనా ఇప్పుడు నేను మాట్లాడేది? వచ్చిందా మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని? రాలేదండి. మీకు డిస్ప్లే మీదనే కనబడుతుంది సార్ ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 మీకు డిక్లైన్ లెటర్ PAYP అని చెప్పి ఒక 3 అక్షరాలు కనబడుతుంటాయి, 3 లెటర్లు. కాదండి, హిస్టరీలో వస్తుందండి. కొట్టలేదండి ఇంకా మీరు? పంపించాను సార్. అక్కడ మీకు ఫోన్ పే ఓపెన్ చేయగానే మీకు డిస్ప్లే మీదనే ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 కనబడుతుంటుంది. ఫోన్ పే ఓపెన్ లోనే ఉందా? నెట్ ఓపెన్ చేసానండి. ఇప్పుడు పేజీలో వస్తుందండి. అక్కడ మీకు డిస్ప్లే మీదనే మీకు ₹10,000 ఎయిర్టెల్ మనీ అని చెప్పి కనపడుతుంది అన్నమాట. అక్కడ మీకు డిక్లైన్ లెటర్ PAYP అని చెప్పి అక్కడ మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో PAYP అనేది ఎంటర్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్ కి సెండ్ చేసేసుకోండి. సరేనా? డిక్లైన్ లో వస్తుందండి. అక్కడ ఏం రాదు. అక్కడ ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుంటాను. అక్కడ మీకు ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 డిస్ప్లే మీదనే కనపడుతుంటది. ఇంకా కనపడలేదా మీకు? కనపడలేదండి. ఇప్పుడు వచ్చిందండి, కనపడిందండి. అక్కడ మీకు PAYP అని చెప్పి ఒక బ్లూ కలర్ లో పే అనేది కనపడుతుందా ₹10,000 దగ్గర? కనపడిందండి. దాని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడిందండి. మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి. లాస్ట్ లో SCND సెండ్ కనపడుతుంది ఒక బ్లూ కలర్ లో. సెండ్ కొట్టినారా? కొట్టానండి. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పి మీకు బ్యాలెన్స్ పిన్ నెంబర్ అనేది అడుగుతుంది. అడిగిందా? మీకు గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చే అమౌంట్ అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అని చెప్పి మీ పిన్ నెంబర్ అడిగిందా? అక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ చేసుకుని ఓకే 10,000 వచ్చింది సార్ అంటే మిగతా ₹10,000 అనేది పంపిస్తాను. సక్సెస్ఫుల్ అయిందా? ఒకసారి పిన్ నెంబర్ కొట్టినారు అక్కడ? కొడుతున్నానండి. అక్కడ పిన్ నెంబర్ కొడతాను. సక్సెస్ఫుల్ లింక్ అప్పుడు విత్ అవర్ గవర్నమెంట్ సర్వే డిపార్ట్మెంట్ అని మీ అన్నయ్య పేరు వచ్చి 10,000 వచ్చింది సార్ అంటే మిగతా 10,000 అనేది పంపిస్తాను. పేమెంట్ ఆఫ్ 10,000 ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. సక్సెస్ఫుల్ అయింది కదా? అదే విధంగా మళ్ళీ ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకొని మిగతా అమౌంట్ కూడా పంపించేస్తాను. ఓకేనా?
అదే విధంగా ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకొని మీకు డిస్ప్లే మీద ఇందాక మీకు ఏ విధంగా కనపడిందో అదే విధంగా మళ్ళీ కనపడుతుంటుంది చూడండి. వచ్చి ఏంటంటే పెయిడ్ టు అని ఏంటంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ క్రెడిట్ యువర్ అమౌంట్ అని చెప్పి ఒక 2 నిమిషాలు ఆగండి. అదే విధంగా ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుని మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి మళ్ళీ కనపడుతుందా? కనపడుతుందండి. ఎలా కదా రిసీవ్డ్ అని రాలేదేంటండి మనకి? ఇది ఎయిర్టెల్ సంస్థ నుంచి వచ్చిన అమౌంట్ అయ్యా. నేను మీకు ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఒక 22,500 క్రెడిట్ అయిన తర్వాత మీకు అప్పుడు క్రెడిట్ టు అకౌంట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి గవర్నమెంట్ పేరు వచ్చి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు మీకు అదే విధంగా మొత్తం సక్సెస్ఫుల్ చేసుకోండి. 10,000 సక్సెస్ అయింది కదా? అయిందండి. మిగతా 12,500 పంపించాలా? అదే విధంగా ఇప్పుడు 5,000 రూపాయలు అనేది పంపించాను. ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు డిస్ప్లే మీద 5,000 కనపడిందా? కనపడిందండి. అదే విధంగా పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెండ్ చేసుకోండి. సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. రిసీవ్ టు 15,000 అయినా ఇప్పుడు ఒకటేసారి కనపడుతుంది. సరేనా? చూస్తాను, చెక్ చేస్తాను. అక్కడ పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడింది. సెండ్ కొట్టుకొని మీ యొక్క సెండ్ కొడితే బ్యాలెన్స్ చెక్ చేసుకుని నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేసాను, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే 15,000 వచ్చింది సార్ అంటే మిగతా 7,500 పంపించండి. సక్సెస్ఫుల్ అయిందా? అయిందండి. ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అలాగే లైన్ లో ఉండండి. మిగతాది కూడా పంపించేస్తుంది. 7,500 రావాలి మిగతా. సరేనా? అదే మా దానిలో బ్యాలెన్స్ పేమెంట్ చూపించట్లేదండి. అదే ఒక 2 నిమిషాలు అయ్యా. మిగతా 7,500 వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. సరేనా? అలా కదండి, మా బ్యాలెన్స్ తక్కువ చూపిస్తుంది. ఇంతకుముందు మినిమం మీరు ఎంతవరకు మెయింటైన్ చేసేవారు? ఎంత తక్కువ చూపిస్తుంది? మాది 46,000 చిల్లర ఉండాలండి. 47,000 46,000 చిల్లరండి. 47,000. ఇప్పుడు మీకు టోటల్ అనేది వచ్చేస్తుంది. మీకు 17,000 సక్సెస్ అయింది. మిగతా 7,500 రావాలి. అది కూడా పంపిస్తున్నా. ఒక నిమిషం లైన్ లో ఉండండి. సరేనా? అది కాదండి, 17,000 తక్కువ అయిందండి దీనిలోనే. ఒక్క 2 నిమిషాలు ఆగండి అయ్యా. మీరు టెన్షన్ పడి టెన్షన్ పెట్టకండి గవర్నమెంట్ తరఫున. ఓకే అండి, ఓకే. అదే 15,000 తక్కువ అయిందండి. అదే 15,000 తక్కువ అయింది. మీకు వెరిఫికేషన్ మిగతా 7,500 పెండింగ్ ఉందా? 7,500 సక్సెస్ఫుల్ అయిన తర్వాత మొత్తం సక్సెస్ఫుల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి 22,500 మీ 47,000 చూపిస్తుంది. ఓకే అమౌంట్ వచ్చింది సార్ అయిన తర్వాత నేను కాల్ కట్ చేస్తాను. అంతవరకు మీరు లైన్ లో ఉండండి. ఇబ్బంది ఏం లేదు. సరేనా? మరి మాది అమౌంట్ మాది కట్ అయి చూపించింది ఏంటండి మరి? ఒక్క 2 నిమిషాలు ఆగండి అయ్యా. ఓకే అండి, ఓకే. మీరు టెన్షన్ పడిందన్నా టెన్షన్ పెట్టకండి. మన అకౌంట్లో వెళ్ళిపోతున్నాయంట. ఒక 2 నిమిషాలు లైన్ లో ఉండండి అయ్యా. పంపిస్తున్నాను. అదే మీకు ఎందుకంటే మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీకు అప్డేట్ అనేది అవ్వాలన్నమాట. అది కరెక్టేనండి. మీది తర్వాత మాకు యాడ్ అవ్వాలి కానీ ఇప్పుడు మా దాని అమౌంట్ ఎందుకు కట్ అయిందంటారు మరి? అది 22,500 రానియండి అయ్యా. ఒక 2 నిమిషాలు ఆగండి. అది వస్తుందిలేండి. మాది కట్ అయిపోయింది కదా. 10,000 రిక్వెస్ట్ పంపిన తొందరగా. 10,000 రిక్వెస్ట్ పంపిన. హలో హలో, ఒక్క నిమిషం ఆగండి. సార్తోనే మాట్లాడుతున్నాను. అది అమౌంట్ మీకు వచ్చిన తర్వాత మిగతా 7,500 కూడా పంపిస్తాను. సరేనా? పంపించరు కానీ మరి మా అమౌంట్ కట్ అయ్యింది ఏంటండి దీనిలో 17,000? అదే 15,000 రూపాయలు కట్ అవ్వలేదు. అది మీకు హోల్డ్లో ఉంటుంది. 22,500 నేను పంపించిన తర్వాత మీ 47,000 చూపిస్తుంది. నేను పంపించిన 22,500 చూపిస్తుంది. సరేనా? కదండి. ఇప్పుడు మాది 47,000 మొత్తం 50,000 అండి మాది ఈ అకౌంట్ లో ఉంటాయి. దీనిలో 50,000 ఉంటుందయ్యా. 15,000 కనపడలేదు అంటున్నారు మీరు, అంతే కదా? 17,000 కనపడలేదండి మరి. మిగతా 7,500 పంపించిన తర్వాత 15,000 మీకు నేను పంపించిన 22,500 కనపడుతుంది. మీరు ఇబ్బంది ఏం పడద్దు. మొత్తం 72,500 కనపడుతుంది. సరేనా? అలా కట్ అవుతుంది. అలా ఎందుకు కట్ అయిందంటే మీరు నన్ను ఇబ్బంది పెడితే ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది. మీరు అట్లా మాట్లాడుతున్న ఉద్యోగం పోదా ఇక్కడ. ఓకే అండి, ఓకే. ఒక నిమిషం లైన్లో ఉండండి. అలాగే ఒకసారి సార్తో మాట్లాడండి సార్. మీరు డెబిట్ అయిపోయిందండి. మీ దానికి క్రెడిట్ అవ్వలేదు. మాకు 10,000 ఒకటి 5,000 ఒకటి. ఒక 2 నిమిషాలు సార్తో మాట్లాడండి సార్. ఇవ్వండి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నమస్తే అండి, మేము సన్నవిల్ అండి. పేరు తెలియజేయండి. చిక్కు ఎవరా సార్? చిక్కు నాగేశ్వరం అండి. చిక్కు నాగేశ్వరం. ఓకే, మీ తమ్ముడి పేరు అది? కాదండి, నా పేరు చిక్కు లావరాజ్ అండి. మీ అన్నగారి పేరు చెప్పండి. చిక్కు నాగేశ్వరం అండి. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఇప్పుడు మాకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి అమౌంట్ ఏదో వచ్చిందని పంపించమన్నారండి. పడాల్సిన అవసరం లేదయ్యా. ఇక్కడ ఏంటంటే మీకు పూర్తిగా మా నుంచి ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత అంటే మా నుంచి పూర్తిగా 22,500 అనేది పంపించాలి కదా. మీ అమౌంట్ మా అమౌంట్ హోల్డ్ లో ఉంటుంది అనమాట. అంటే మీకు అమౌంట్ అనేది కట్ కాదు.
మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత మేము ఇక్కడ అప్డేట్ అనేది చేస్తాం. అంటే మీకు అమౌంట్ అనేది పంపించేసామని ఒక అప్డేట్ చేస్తాం సిస్టంలో. అప్పుడు అమౌంట్ అనేది మీకు పూర్తిగా అవైలబుల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు మా దానిలో మరి కట్ అయినట్టు చూపిస్తుందండి. మీకు మిగిలిన మేము ఇంకా 7,500 అనేది పంపించాలి కదా. అది డెబిట్ అదే మీకు డెబిట్ అయినట్టు చూపిస్తుందండి. మాది 10,000 ఒకటి 5,000 ఒకటి డెబిట్ అని చూపిస్తుంది. కానీ మీకు అక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి డెబిట్ ఉంటుంది కదా మీ అకౌంట్లోకి, అది చూపిస్తుంటుంది. ఓకేనా? ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఓకేనా? అది మ్యాటర్ ఇక్కడ. ఒక 5 నిమిషాలు అనేది లైన్లో వెయిట్ చేస్తే ఇక్కడ ఏంటంటే సర్వర్స్ అనేది స్లోగా ఉన్నాయి అనమాట. దానికోసం ఒక 5 నిమిషాలు లైన్లోనే ఉండండి. మేము ఏమన్నా కాల్ కట్ చేసామో చెప్పండి. కట్ చేయలేదండి. మరి అలా కాదండి, మరి మాకు ఇది డెబిట్ మా దానిలో కట్ అవ్వడం ఏంటంటే నేను ఈ దాంట్లో కట్టు కాలేదు అంటున్నా. మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోండి అంటున్నాను కదా. వెయిట్ చేయండి. ఓకేనా? సార్ గారికి అనేది కలుపుతున్నాను. మీరు టెన్షన్ పడుతున్నారు. సార్ నాకు కలిపారు. ఇబ్బంది ఏం పడాల్సి, నేను బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ. హలో చెప్పండి. ఇప్పుడు 2 అమౌంట్లు చూపిస్తాయండి మాకు తర్వాత మొత్తం పూర్తిగా ఇక్కడ మీకు మిగిలిన 7,500 వచ్చిన తర్వాత మీరు వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఓకేనా? బ్యాలెన్స్ ఇప్పుడు చెక్ చేస్తాం కదండి. దీనిలో ఇప్పుడు చెక్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు కాదయ్యా, ఫోన్ పే చెక్ చేసుకుంటే చూపించాలి కదండి వెంటనే. ఇప్పుడు కాదయ్యా, మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత లాస్ట్ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాలి కదా. కాదండి, మరి ఎప్పుడు చేస్తారండి అది? 5 నిమిషాలు అయ్యా, లైన్లో ఉండండి అంటున్నాం. మీరు అక్కడ ఉండగానే అయిపోద్ది కదండి. ఇబ్బంది ఏం లేదు. మేము మీకు పూర్తిగా అమౌంట్ వచ్చేంత వరకు మేము లైన్లోనే ఉంటాం. ఓకేనా? ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నారండి ఊర్లోనే. హలో 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 చెప్పండి. హలో సార్ అమౌంట్ పంపిస్తారు, చెక్ చేసుకోండి. ఓకేనా? ఇదండి 15,000 చూపిస్తుందండి ఇప్పుడు. 15,000 మేము పంపించిన 15,000 మొత్తము, అలాగే ఇప్పుడు వచ్చే 7,500 మొత్తం చూపిస్తుంది. మొత్తం 22,000 చిల్లర చూపిస్తుందండి. మొత్తం 30,000 44,000 రూపాయలు అనేది మీకు ఎక్స్ట్రా చూపిస్తుంది. ఓకేనా? మాది 17,000 కట్ అయిందండి. 15,000 కట్ అయిందండి. 15,000 మేము పంపించిన 22,500 ఇప్పుడు చూపిస్తుందండి. చెక్ చేయనండి. అదే విధంగా ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు డిస్ప్లే మీద 5,000 వచ్చింది. ఇప్పుడు 5,000 కనపడింది మీకు డిస్ప్లే మీద. వచ్చిందండి. పే కొట్టేసి ఎందుకు కొట్టేసి సక్సెస్ఫుల్ చేసుకోండి. సక్సెస్ అయిందా? అయిందండి. ఈ 5,000 కూడా కట్ అయి ఉంటుంది. మిగతా 2,500 ఉంటుంది. ఆ 2,500 కూడా నేను సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు 22,500. ఇప్పుడు చూడండి 20,000 తక్కువ చూపిస్తుంది మీ అకౌంట్లో. 20,000 తక్కువ చూపిస్తుందండి. 20,000 తక్కువ. ఇప్పుడు నేను 22,500 ప్లస్ 20,000 42,500 అక్కడ చూపిస్తుంది. సరేనా? ఒక 2 నిమిషాలు ఆ 2,500 కూడా పంపించేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఉండే అమౌంట్ అనేది గవర్నమెంట్ సంస్థ నుంచి మీకు డిడక్ట్ అయ్యి మొత్తం ఒకటేసారి 42,500 ఒకటేసారి క్రెడిట్ అవుతుంది. సరేనా? ఒక 2 నిమిషాలు ఇంకా 2,500 కూడా పంపించేస్తున్నాను. చెక్ చేసుకోండి. 20,000 ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 20,000 తక్కువ అయిందా? ఒకసారి 20,000 తక్కువ అయిందా ఇప్పుడు? చూస్తున్నాను. 20,000 తక్కువ చూపించింది కదా. తక్కువ చూపించింది. ఇప్పుడు చూడండి ఒక 2,500 పంపించిన తర్వాత 22,500 ప్లస్ మీ దాంట్లో కట్ అయిన 20,000 రూపాయలు 42,500 అక్కడ చూపెడుతుంది. సరేనా? ఒక 2 నిమిషాలు. అది మీకు కన్ఫామ్ అనేది మీకు ఏమనుకోకండి అయ్యా. గవర్నమెంట్ సంస్థ నుంచి ఈరోజు రంజాన్ పండగ కదా, సర్వర్ అనేది బ్యాంక్ సర్వర్ అనేది చాలా స్లోగా ఉంది. అదేలేండి, మరి మాకు తెలియదు కదండి. మీ ఏదో అదే మీరు ఇబ్బంది పడకూడదని గవర్నమెంట్ తరఫున సార్ కూడా నేను సార్తో కూడా మాట్లాడిచ్చాను కదా. మీరు ఇప్పుడు ఎక్కడున్నారండి? అక్కడే ఉన్నారు సార్ ఇంటికాడ? ఇక్కడ నేను నాగేశ్వరరావు దగ్గరే ఉన్నాను. ఆయన బేల్దార్ పని చేస్తుంటే మేస్త్రి అంటున్నాడు కదా. ఆయన వెరిఫికేషన్ చేసుకోనికి వాళ్ళ అబ్బాయి కూడా నాకు పక్కనే ఉన్నాడు. మా సార్తో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒక 2 నిమిషం. మీకు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా గవర్నమెంట్ సంస్థలు అటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. ఓకే అండి. ఇట్లా అమౌంట్ కట్ అవుతుంది సార్, అమౌంట్ కట్ అవుతుంది అంటే, ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ తరఫున ఉద్యోగాలు పోతే మాకు ఇబ్బంది కదా ఇక్కడ. అదేనండి, మరి మేము డైరెక్ట్ డెబిట్ క్రెడిట్ అవుద్ది అనుకుంటాం కదండి. మరి అవునవునులేండి. ఫస్ట్ దాంట్లో డెబిట్ ఫస్ట్ చెప్పలేదు కాబట్టి అది మా తప్పేలేండి. ఇప్పుడండి మరి మా దానిలో అమౌంట్ లేకపోతే ఏం జరుగుతుందండి అసలు?
అమౌంట్ అందుకే మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాలని చెప్తున్నాను. అమౌంట్ లేకోకుండా ఆటోమేటిక్గా ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడు అమౌంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ తరఫున మీకు డిడక్ట్ చేసి ఒకటేసారి క్రెడిట్ చేస్తారు మీ దానికి, సరేనా? అంటే మీకు గవర్నమెంట్ గానే టైఅప్ అయి ఉంటుంది, మీ అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్ అనేది టైఅప్ అయి ఉంటుంది కాబట్టి ఒకటేసారి 42,500 రూపాయలు అక్కడ క్రెడిట్ అయిపోతుంది, సరేనా? ఒక 2 నిమిషాలు మిగతాది కూడా పంపించేస్తున్నాను, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. హలో, ఒక 2 నిమిషాలు సార్, అయిపోయింది. ఓకే. ఏమనుకోకండి సార్ ఇంతసేపు లేట్ చేస్తున్నాడని. అదే మీరు లైన్లో ఉన్నానండి. అదే అది ఎందుకంటే నేను ఇంతసేపు నుంచి లైన్లో ఉన్నాను మీతో పాటు. ఓకే అండి, ఓకే. నేను 9914 అని గుర్తుపెట్టుకోండి సార్, ఓకేనా? ఏంటండి? 9914 9914. గవర్నమెంట్ ఫోన్ చేస్తే నాకు సార్ అమౌంట్ పంపించాడు, ఈ నెంబర్ చెప్పమని చెప్పాడని చెప్పండి. మీకు ఓకే అమౌంట్ వచ్చిందని చెప్పిన తర్వాత నేను కాల్ కట్ చేస్తాను, సరేనా? 9949 అండి. 9914 9914 ఆ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. సార్ ఫోన్ చేసి ఆ నెంబర్ నుంచి అమౌంట్ పంపించాడని చెప్తే వాళ్ళకి వెరిఫికేషన్ ఫోన్ చేస్తాడు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినాడు సార్ ఏమన్నా అంటే మీరు ఏం చెప్పకుండా ఓకే అమౌంట్ వచ్చింది సార్ అని చెప్పేసి నేను ఇక్కడ అప్డేట్ చేసేస్తాను, సరేనా? అమౌంట్ వచ్చేది చెక్ చేసేది చెప్పండి. నేను పూర్తిగా అమౌంట్ వచ్చిన తర్వాత కాల్ కట్ చేస్తాను. నేను కాల్ కట్ చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ తరఫున వెరిఫికేషన్ అమౌంట్ సార్ మీకు పంపించినారా లేదా అని వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తారనమాట. ఓకే సార్ నాకు అమౌంట్ పంపించారు సార్ అని చెప్పి వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి, సరేనా? అలాగండి. ఒక 2 నిమిషాలు మీరు చెప్తారు కదా పద్దెనిమిది పర్లేదు ముందు చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను అమౌంట్ పంపించి మీరు అమౌంట్ చెక్ చేసుకుని ఓకే అమౌంట్ నాకు వచ్చింది సార్ అన్న తర్వాత నేను కాల్ కట్ చేస్తాను. నేను కాల్ కట్ చేసిన తర్వాత గవర్నమెంట్ తరఫున మీకు వెరిఫికేషన్ ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే సార్, అలాగే సార్. అదే ఎందుకంటే మీరు ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఇక్కడ. అలాగే. ఒక 2 నిమిషాలు లైన్లో ఉండండి, పంపించేస్తాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి సార్, అది కూడా పంపించేస్తున్నాను, ఏమనుకోకండి. అది నాకు సర్వర్ కొంచెం ఇష్యూ ఉంది, లైన్లో ఉండండి, సరేనా? అదేవిధంగా స్పీకర్ ఆన్ చేసి ఫోన్తో ఓపెన్లోనే పెట్టుకోండి. ఓపెన్లో పెట్టుకోండి. ఓపెన్లోనే పెట్టుకోండి. ఒకసారి ఫోన్తో ఓపెన్ చేసుకోండి సార్, మిగతా అమౌంట్ కూడా వచ్చిందా ఒకసారి డిస్ప్లే మీద కనపడుతుందా ఒకసారి చెక్ చేసుకోండి. హలో సార్, లోరాజు సార్, లోరాజు గారు చెప్పండి సార్. అదే ఒకసారి ఫోన్ పే డిస్ప్లే మీద వచ్చిందేమో చూసుకోండి అంటున్నాను. రాలేదండి. ఒకసారి ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి, అప్పుడు ఏమైనా కనపడుతుందేమో. రాలేదండి. సార్ రాలేదా? రాలేదండి. ఒక నిమిషం సార్, అది ఎందుకు నాకు అప్డేట్ కావడం లేదు. మళ్ళీ 22,500 వచ్చి ఉంటుందండి. 22,500 అట్లా చూపించేసింది టోటల్ అమౌంట్ అనేది. ఇంకా రాలేదు కదా డిస్ప్లే మీద? రాలేదండి. బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినారా? చేశానండి. 2 నిమిషాలు మళ్ళీ రీసెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రాలేదండి సార్. ఒక 2 నిమిషాలు అదే నేను మళ్ళీ రీసెంట్ చేసే ప్రయత్నం చేశాను, అది ఇంకా రాలేదు, మీకు అప్డేట్ అవ్వాలి కదా. మళ్ళీ ఫోన్ పే బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినారా? చేశానండి. మళ్ళీ కొత్తగా ఓపెన్ చేశారా ఫోన్ పేనే? మొత్తం సార్ ఓపెన్ చేస్తున్నాను. అదే బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి, అప్పుడు ఏమన్నా కనపడుతుందేమో చూద్దాం. కనపడలేదండి. 2 నిమిషాలు. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 9914 9914. రాజం పక్కన రాసి పెట్టుకున్నారు కదా? రాసి పెట్టుకోండి సార్. అదే ఇప్పుడు అమౌంట్ పంపించేస్తున్నా, వెంటనే నేను కాల్ కట్ చేస్తాను, సార్ ఫోన్ చేస్తాడు, సరేనా? అమౌంట్ ఇప్పుడు పంపిస్తారండి. ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చింది సార్ అన్న తర్వాతనే నేను కాల్ కట్ చేస్తాను, అంతవరకు లైన్లో ఉండండి, మీరు లైన్లో ఉండండి, నన్ను టెన్షన్ పెట్టకండి, మీరు టెన్షన్ పడకండి. ఓకే. ఒక నిమిషం. 742545 5,000 డిస్ప్లే మీద వచ్చింది. ఇప్పుడు ఏమన్నా ఇంకా ఏం రాలేదా? రాలేదండి. ఇంతసేపు ఉండదు సార్, అది వాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి మీకు. రాలేదేంటండి మరి? ఇప్పుడు 5,000 ఏమన్నా డిస్ప్లే మీద కనపడిందేమో చూడండి, ఎయిర్టెల్ సంస్థ నుంచి వచ్చింటుంది. అదండి మనకి 10 ఒకటి 5 ఒకటి 5 ఒకటి అండి చూపించింది. అదే ఇప్పుడు ఇందాక వచ్చినట్టు ఏం రాలేదా?
ఇప్పుడు మళ్ళీ 5,000 చూపించింది ఏంటండి? ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడిందా? అది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మళ్ళీ పేమెంట్ పే చేసుకోమంటారా? పే చేసి అకౌంట్ పే చేసుకోండి. అకౌంట్గా అవుద్దండి ఇప్పుడు ఇది? అకౌంట్కి అయిపోతుంది, పే చేసేసుకోండి అంటున్నాను. మళ్ళీ సెండ్ కొట్టమంటుందండి. సెండ్ కొట్టిన తర్వాత అప్పుడే పిన్ నెంబర్ కొట్టకండి. ఒక 2 నిమిషాలు అయినా నాకు సెండ్ కొట్టండి. సెండ్ కొట్టిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది కదా, ఒక 2 నిమిషాలు ఆగండి. నేను చెప్పిన తర్వాత అప్పుడు కొట్టండి, సరేనా? మా దానిలో యాడ్ అవుద్దండి ఇప్పుడు? పిన్ నెంబర్ అడిగిందా? అడిగిందండి. ఎప్పుడే కొట్టకండి, ఒక 2 నిమిషాలు లైన్లో ఉండండి. ఆ పిన్ నెంబర్ అనేది నేను చెప్పినప్పుడు కొట్టండి, సరేనా? ఇప్పుడు మా దానిలో కట్ అవుతాయండి, మా దానిలో యాడ్ అవుతాయండి. ఇప్పుడు కట్ అయ్యి టోటల్ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది ఒక 2 నిమిషాలు. అంటే ముందు 20 అండి, ఇది 25 యాడ్ అవుతుందండి. ఇప్పుడు 22,500 అన్నారు కదా? 22,500 ఇప్పుడు 25,000 అవుతుంది. నాకు 2,500 మళ్ళీ మీరు నాకు కొట్టాలి, కమిషన్ నాకు అది, సరేనా? ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఎప్పుడే పిన్ నెంబర్ కొట్టాలి, నేను చెప్పినప్పుడు ఆ పిన్ నెంబర్ కొట్టండి. 49078. ఇంకో 5,000 ఇప్పుడు కొట్టండి ఆ పిన్ నెంబర్. కొట్టినారా? సక్సెస్ఫుల్ అయింది, అయిపోయింది. మళ్ళీ డెబిట్ అయిపోయిందండి. డెబిట్ అయిపోయింది. ఒక నిమిషం, డెబిట్ అయింది కదా ఇక్కడ. ఇప్పుడు 25,000 తక్కువ ఏమైనా చూపిస్తున్నాము కానీ చూడండి. ఇప్పుడు డెబిట్ కాలేదు అది. ఇప్పుడు వచ్చింది కదండి మీకు డిస్ప్లే మీద 5,000 వచ్చిందండి. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడుతుందా? అది మీకు డెబిట్ కాలేదు, ఏం కాలేదు, మరి ఎట్లా కనపడుతుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సక్సెస్ఫుల్ చేసుకొని పే చేసుకొని ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు డిస్ప్లే మీద సక్సెస్ అయిందా? సక్సెస్ఫుల్ అయిందండి. అప్పుడు ఇందాక వచ్చింది సక్సెస్ కాలేదు. ఒకసారి బాగా చెక్ చేసుకొని చెప్తాను. ఇందాక వచ్చింది అది సక్సెస్ అవ్వలేదు అనమాట. మొత్తం అది డిక్లైన్ చేశారు. అది మీరు డిక్లైన్ చేయకూడదు, అట్లా తప్పుగా చేశారు మీరు. అలా కాదండి. 10, 5, 15, 20, 20, 30,000 అయిందండి. ఇప్పుడు 30,000 అండి. 25,000 కట్ ఉంటుంది చూడండి అక్కడ. 30,000 కట్ అయిందండి. చూడమంటారా? ఒక 2 నిమిషాలు చూడకండి. ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేయండి, చెప్తాను. చెక్ చేయమంటారా బ్యాలెన్స్? ఒక 2 నిమిషాలు ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేయండి. వచ్చానండి. ఇది ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చినారా ఇప్పుడు? వచ్చానండి. ఇప్పుడు మీకు ఒక 2 నిమిషాలు డిస్ప్లే మీద లాస్ట్ అనేది వచ్చేస్తుంది, అక్కడ చూసేసుకుని సక్సెస్ఫుల్ అయిపోతుంది. నాకు అది స్క్రీన్ షాట్ తీసుకుంటే వస్తుందా మీకు ఏమన్నా? ఎక్కువ డబ్బులు అది ఎంత వచ్చింది, ఎంత కట్ అయినట్టు స్క్రీన్ షాట్ మీరు ఫోటో తీసుకుని వస్తుందా? వస్తుందండి. ఒక 2 నిమిషాలు లాస్ట్ నేను చెప్పేస్తాను. 15, 20, 30,000 కట్ అయిందండి. ఇప్పుడు మా దానిలో డెబిట్ అయింది. ఒక 2 నిమిషాలు సార్, అది కూడా కావాలి కదా, సక్సెస్ అవ్వాలి కదా నా దగ్గర కూడా. మరి అదండి. అది 30,000, 60,000 మీ దాంట్లో ఒక 50,000 మొత్తం 80,000 చూపెడుతుంది చూడండి, సరేనా? ఏంటండి ఇప్పుడు ఎంత వస్తుందండి? 80,000 అనేది చూపెడుతుంది మీ అకౌంట్ లో అంటున్నాను. ఇప్పుడు 30,000 కట్ అయిందండి. మాది ఒక 50,000. ఇది ఒక 55,000, నాది ఒక 22,500. మొత్తం అనేది 72,000 అంటే 80,000 చిల్లరనే కనపడుతుంది, సరేనా? సరే అని చెప్తాను. ఒక 2 నిమిషాలు లైన్ లో ఆగితే నాకు ఇబ్బంది లేకుండా, మీరు ఇబ్బంది పడకుండా టోటల్ అమౌంట్ అనేది క్లారిటీగా చెప్పేస్తాను, చూసేసుకోండి. 72,000 చిల్లర చూపించాలండి. 72,000 చిల్లర అనేది చూపిస్తుంది. ఇందాక కట్ కాలేదు, ఏంది ఇప్పుడు 5,000 కనపడింది డిస్ప్లే మీద. మీకు డిస్ప్లే మీద 5,000 కనిపించింది కదా? కనిపించిందండి. ఒక్క 2 నిమిషాలు అక్కడ పే కొట్టి సెండ్ కొట్టి కాసేపు పిన్ నెంబర్ కొట్టాలి దానికి. మరి అలా కొట్టినప్పుడల్లా డెబిట్ అయిపోతుంది కదండి అమౌంట్. ఇప్పుడు వస్తుందయ్యా, ఇక్కడ డెబిట్ కాదు, అది లాస్ట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఒక 2 నిమిషాలు ఆగితే టోటల్ అనేది 22,500 అన్నారు. అక్కడ దాకా కాకుండా అప్పుడు 30,000 అయింది. మళ్ళీ 5,000, 35,000 అయిపోతుంది కదండి. అవుతుందయ్యా, మీకు అది ఫస్ట్ డిక్లైన్ అయింది. అది మీకు పే కొట్టి సెండ్ కొట్టిన తర్వాత పిన్ నెంబర్ కొట్టకండి, ఒక 2 నిమిషాలు ఆగండి. ఆగిన తర్వాత కొట్టిన డెబిట్ అయిపోతుంది కదండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు సార్, అది కూడా వస్తుంది. పిన్ నెంబర్ కొట్టినారు అక్కడ? పిన్ నెంబర్ కొట్టలేదు కదా ఇంకా? కొట్టలేదండి. సెండ్ కొట్టినారా? సెండ్ కొట్టలేదండి, అలా ఓల్డ్ ఉందండి. ఇప్పుడు ఇది కొట్టమంటారా? ఇప్పుడు ఇది కూడా కొట్టి సెండ్ దగ్గర ఆగండి. సెండ్ దగ్గర ఆగినారు కదా? ఒక 2 నిమిషాలు. ఇప్పుడు పిన్ నెంబర్ కొట్టండి. ఇప్పుడు ఇది కూడా కట్ అయిపోద్దండి. కట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఇప్పుడు ఒకసారి కట్టిన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 82,600 రూపాయలు సక్సెస్ఫుల్ చూపిస్తుంది. సక్సెస్ అయింది ఇప్పుడు. 10, 15, 20, 25, 30, 35.
35 కట్టేయండి కదా, 35 35 కదా కట్టేయండి. 10, 15, 20, 25, 30, 35 అండి. 35 ఇప్పుడే. పక్కన ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? నేనే చదువుకున్నానండి. మీరే చదువుకున్నా. 35 కట్టేయండి కదా. ఒక 2 నిమిషాలు. చదువుకున్నాడు అయితే ఏం చేస్తారండి బాబు, మొత్తం ఇది మీరు చెప్తున్నారు మొత్తం ఫోన్ పెట్టేది కంగారు పడి. లేదు అయ్యో మరి అలా సార్, మీరు కూడా చదువుకున్న వ్యక్తులు, ఇక్కడ గవర్నమెంట్ తరపున నేను చదువుకున్న వ్యక్తినే కదా. అదండి. బ్యాలెన్స్ చెక్ చేయమంటారు ఇప్పుడు? ఒక 2 నిమిషాలు. ఇప్పుడు కూడా చెక్ చేసేసుకోండి. ఇప్పుడు చెక్ చేయనండి. 1 నిమిషం ఉండండి. ఇప్పుడు 35,000 కట్టేయండి కదా. 35,000 అండి. 22,500. అది మీకు ఫస్ట్ 22,500. 35,000 అండి. 25,000. 35ని ఇప్పుడు డిస్ప్లే మీద కనపడింది కదా. ఇప్పుడు డిస్ప్లే మీద ఎంత కనపడింది? హలో, మళ్ళీ 5,000 చూపించిందండి. అది మీకు లాస్ట్ ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 86,000 చిల్లర మొత్తం చూపిస్తుంది చూడండి. ఇప్పుడు పే కొట్టి సెండ్ కొట్టి సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసేసుకోండి. సరేనా? పిన్ కొట్టి లాస్ట్ సెండ్ చేసుకొని సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. మీ దాంట్లో 55,000, ఇప్పుడు నేను పంపించిన 40,000, అక్కడ మీకు 90,000 చూపిస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. మిత్రమా, మీరు ఎప్పుడైనా ఫినాన్షియల్ సైబర్ ఫ్రాడ్లో ఇరుక్కున్నారా? అంటే ఎవరైనా సైబర్ నేరగాడు మిమ్మల్ని మోసం చేసి మీ ఖాతాలోని డబ్బులను దొంగిలించాడా? ఒకవేళ మీరు ఇలాంటి ఫినాన్షియల్ సైబర్ ఫ్రాడ్లో ఇరుక్కున్నా లేదా మీ తోటివారు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నా ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ని వారితో పంచుకోండి. ఇప్పుడు నేను మీకు సైబర్ ఫ్రాడ్ కి గురై పోగొట్టుకున్న మనీని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి అనే విషయాన్ని పంచుకోబోతున్నా. అయితే గుర్తుంచుకోండి, ఈ పద్ధతిని మీరు డబ్బు పోగొట్టుకున్న 24 గంటల లోపే చెయ్యాలి. ఇలా చేస్తే మీ డబ్బు మళ్ళీ మీ అకౌంట్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మీరు ఏదైనా సైబర్ ఫ్రాడ్లో డబ్బు పోగొట్టుకున్న వెంటనే 1930 అనే ఈ నంబర్కి కాల్ చేయండి. చేసి వాళ్లకు మీరు డబ్బు పోగొట్టుకున్న విషయాన్ని తెలపండి. వాళ్ళు చెప్పినట్టుగా సూచనలను పాటించండి. వాళ్ళు చెప్పిన సూచనలు మీరు పాటిస్తే మీరు పోగొట్టుకున్న డబ్బు మీకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా మీరు cybercrime.gov.in వెబ్సైట్కి వెళ్లి కూడా ఇలాంటి సైబర్ ఫ్రాడ్ ని రిపోర్ట్ చేయొచ్చు. ఇది చేసిన తరువాత ఒకసారి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూడా సంప్రదించండి. వాళ్ళు చెప్పే సూచనలను పాటించండి. గుర్తుంచుకోండి, ఇది మీరు డబ్బు పోగొట్టుకున్న వెంటనే ఎంత తొందరగా చేస్తే మీ డబ్బు వెనక్కి వచ్చే అవకాశం అంతా ఎక్కువ. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోండి. ఇక్కడ మేము ఒక వ్యక్తి ఇలాంటి సైబర్ ఫ్రాడ్ లో డబ్బులు పోగొట్టుకుంటే అతని డబ్బులు వచ్చే విధంగా, అంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా పాటించడం వలన తన డబ్బులు మళ్లీ అతని అకౌంట్లో జమ అయ్యాయి. ఈ విషయాన్ని అతని మాటల్లోనే విందాం. చెప్పండి. అదేదో మీకేదో ఫ్రాడ్ జరిగింది సంథింగ్ అని నరేన్ అన్న చెప్పారు. అవునండి. మీరు అది నానినేనా? కాదు, నేను భాను మాట్లాడుతున్నా. ఓకే అండి. సో మీరు కంప్లైంట్ ఏమన్నా చేసిర్రా ఇప్పటి వరకు? లేదు, ఇప్పుడు చేయడానికి వెళ్తున్నాను. సో మీరు కంప్లైంట్ చేయడానికి ముందు 1930 నంబర్ కి కాల్ చేయండి. ఓకే, 1930 నంబర్ కి కాల్ చేస్తే అదే ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదైనా జరిగితే వాళ్ళని ఆపేస్తారు ఆ అమౌంట్ అట్లానే. ఓకే, మీకు ఒకవేళ అమౌంట్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కొంచెం డీలే చేసిర్రు అనుకోండి, ఆ అమౌంట్ రాదు. మాక్సిమం మీరు కంప్లైంట్ ఇచ్చినా నో యూజ్ అనుకోండి, బట్ మీకు ఆ అమౌంట్ రాదు. ఓకే, సో ఇది ఒక ఛాన్స్ ఉంది. ఒకసారి ఫస్ట్ అయితే మీరు అది కాల్ చేయండి. అండ్ మీరు మీరు లిటరేట్ అయితే మీరు చేస్తాను అని అనుకుంటే cybercrime.gov.in పోర్టల్ కి విజిట్ అయితే ఆ పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ గా. ఫస్ట్ ఇవి చేయండి, దెన్ గో టు పోలీస్ స్టేషన్. ఓకే, సో అది చేయండి. వాళ్ళు స్టేట్మెంట్ అవి ఇస్తారు. సో మాక్సిమం హోల్డ్ అవుతుంది అమౌంట్. అంటే ఇప్పుడే జరిగిందని అన్నారు, నేను అడిగాను ఆల్రెడీ నరేన్ అన్నకి. సో 1.5 hours అయిందండి. సో తొందరగా చేయండి, మీకు ఒక్కొక్కసారి మనీ రీఫండ్ అవ్వచ్చు. చెప్పు. నాకు అమౌంట్ వచ్చేసింది నరేన్. ఎట్లా? వెరీ గుడ్. ఎట్లనే నాకు కూడా తెలియదు నరేన్. ఈ రోజే పడిపోయింది అమౌంట్. ఏమని వచ్చింది? రివర్స్ అని వచ్చిందా? ఏమని వచ్చింది? అసలు అమౌంట్ క్రెడిట్ విషయమే నాకు తెలీదు.
నేను బ్యాంకుకు పోవాల్సి వచ్చింది. ఏమైందంటే నాకు ఫస్ట్ నేను చెప్తా ఏంటంటే ఆ రోజు కేసు మనం రిజిస్టర్ చేశాం కదా సైబర్ సెల్ది. అవును, నంబర్ ఎంత అది కాల్ చేసింది? 1930. దానికి కాల్ చేసినప్పుడు అది కేసు అయినట్టే కదా? కేసు రిజిస్టర్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వెబ్సైట్ లో అవ్వదు. మొబైల్లో కాల్ చేసావు వాళ్ళకి? మొబైల్లో కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసిన. కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాట్సాప్ లో డీటెయిల్స్ ఫిల్ చేసి అటాచ్డ్ స్క్రీన్ షాట్స్ పంపించమన్నారు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పక్క నుంచి కేసు ఫైల్ చేసినట్టు అక్నాలెడ్జ్మెంట్ ఐడి ఇచ్చినారు మనకి వాట్సాప్ లోనే. సరే నియర్ బై బ్యాంకుకు పోయి కంప్లైంట్ చేయాలంటే బ్యాంకుకు పోతే వాళ్ళు ఉండుకొని మీరు ఈమెయిల్లో రిజిస్టర్ చేసిన కంప్లైంట్ ప్రింట్అవుట్ తీసుకొని రండి అన్నాడు. నేను సైబర్ సెల్ సైట్ కి పోయి కంప్లైంట్ రిజిస్టర్ చేద్దామంటే ఆల్రెడీ ఈ మొబైల్ నంబర్ తో కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది, అది చేయడానికి కుదరదు అన్నాడు. సరే బ్యాంక్ వాళ్ళని అడిగితే బ్యాంక్ వాళ్ళు దీని మీద నమ్మకాలను పెట్టుకోబాకండి సార్, వదిలేస్తున్నట్టు అంటే సరే వచ్చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఏమైందనంటే సైబర్ 1 వీక్ కాదు పోయి వచ్చిన తర్వాత ఆ రోజు బజాజ్ ఫినాన్స్ వాళ్ళు ఫోన్ చేశారు. అవును చెప్పావు, ఏదో పేరుతో వచ్చిందని. ఏం పేరు? ఏమి పేరు అతని పేరు? బజాజ్ ఫిన్సరీ. అతని పేరు స్కెచ్ ఏదో పేరు, మార్కర్ రాజు. ఓకే. అతను తెలుసా మీకంటే తెలియదండి అంటే అవునా అని సరే అని చేసి పెట్టేశాడు. డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు అనమాట. ఈ కేసు ఫైల్ అయిన డీటెయిల్స్ తో వాళ్ళకి మ్యాచ్అప్ అయింది అనమాట బజాజ్ ఫిన్సరీ వాళ్ళకి. సరే వాళ్ళ పక్క నుంచి వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు, వీళ్ళ పక్క నుంచి వీళ్ళు ప్రాసెస్ చేస్తా అంటారు. నాకేం తెలియలేదు. అయితే నాకు 2 days బ్యాక్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి కేసు మూవ్ అవుతున్నట్టు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మండే కాదు, ట్యూస్డే వెన్స్డే పోయింది. వెన్స్డే మెసేజ్ వచ్చింది. వెన్స్డే మెసేజ్ రాగానే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ విధంగా మేము ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నాం, ఈ విధంగా మాకు సైబర్ సెల్ నుంచి మీ కంప్లైంట్ ఫార్వర్డ్ అయిందని అంటే నేను చెప్పా ఈ విధంగా మీకు ఏమైనా కంప్లైంట్ రిజాల్వ్ అయిందా అంటే లేదండి అన్న. అయితే మేము మళ్ళీ సైబర్ సెల్ కి పంపిస్తున్నామని నిన్నే కన్ఫర్మ్ చేసినాడు. సరే అని చెప్పి నేను కూర్చోంటే నన్ను రాత్రి నా కార్డ్ డీటెయిల్స్ మీద 2 సార్లు ట్రాన్సాక్షన్ ట్రై చేసినారు. ఎవరు? వాళ్ళే, వేరే వాళ్ళు. ఓకే. నాకు బ్యాంక్ నుంచి ఓటీపీలు జనరేట్ అయినారే. సరే వెంటనే నాకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. రాత్రి 8 గంటలకు నాకు ఫోను. ఏమని? ఈ విధంగా మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా అని. ఎందుకంటే మీ పేరు మీద ఓటీపీలు జనరేట్ అవుతున్నాయి అంటే ఏమో అంటే నేనైతే ఏం చేయలేదంటే ఇప్పుడు చేస్తున్నారా అన్నాడు. ఇప్పుడు చేయలేదన్నది అంటే ఒక్కసారి వచ్చి 29,998 రూపీస్, ఇంకొకటి 30,000 రూపీస్, 2 సార్లు జనరేట్ అయింది ఓటీపీ. ఓకే. అయితే ఇట్లా నాకు మెసేజ్ వస్తుంది కానీ నేనేం ట్రాన్సాక్షన్ చేయట్లేదు, అకౌంట్ లో తక్కువే ఉందండి అమౌంట్ అని అంటే మేము వెంటనే మీ నెట్ బ్యాంకింగ్ బ్లాక్ చేస్తున్నాము అని అన్నారు. సరే అండి అని చెప్పేసి పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పారు ఈ విధంగా మీరు నియర్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి అని చెప్పి అన్నారు. నిన్న నైట్ అయితే ఏం చేయగలవు నువ్వు మరి? నిన్న నైట్ ఏం చేయలే, నేను అట్లే వదిలేసిన. సరే వదిలేసేసి పొద్దున్నే 10 గంటలకు బ్యాంకుకు పోయినా. బ్యాంకుకు పోయి ఇట్లా నేనేం ట్రాన్సాక్షన్ చేయకుండా నాకు మల్టిపుల్ ఓటీపీస్ జనరేట్ అవుతున్నాయండి, ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీరేమైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చేసినారంటే చేసినాను. ఆ డీటెయిల్స్ తో మళ్ళీ వాడు మ్యాచ్అప్ చేసుకునేసేసి ట్రై చేస్తూ ఉంటాడు. మీరు ఇలాంటివి చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ యాప్ ఉంటుంది కదా, బ్యాంకింగ్ యాప్, దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి అని అన్నాడు. సరే చేస్తానని చెప్పి చేసే లోపల వాడు వండుకొని మీ కస్టమర్ ఐడి చెప్పండి మేము చెక్ చేస్తామని చెప్పని చూస్తే కస్టమర్ ఐడిలో వచ్చింది అమౌంట్. సార్ మీ అకౌంట్లో 30,000 ఉండదు సార్ అన్నాడు. సార్ నాకు అమౌంట్లో 1,400 ఉండేవి సార్ అని చెప్పానంటే లేదు సార్ 30,000 చూపిస్తాను అన్నాడు. ఒక నిమిషం ఉన్నాను, నేను ఫోన్ పేలో చెక్ చేస్తానని అప్పటికప్పుడు ఫోన్ పేలో చెక్ చేసిన. చెక్ చేస్తే అమౌంట్ అయింది, అది డెబిట్ అయింది, అది క్రెడిట్ అయింది. క్రెడిట్ అయినాగానే ఏమో సార్ నాకు తెలియదు ఇదంతా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది బజాజ్ ఫైనాన్స్ అంటే మేబీ సార్ వాళ్ళే చేసి ఉండొచ్చు, అమౌంట్ రివర్స్ బ్యాక్ అని అన్నాడు. సరే ఇంకా వెరీ గుడ్, సంతోషం. మొబైల్ బ్యాంకింగ్ బ్లాక్ చేసామనే చెప్పిన, అక్కర్లేదు అని చెప్పేసి సార్ వెంటనే ఈ అమౌంట్ ని వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు, మీ అకౌంట్ లో డబ్బులు ఉంటాయేమో అని చెప్పి మానిటర్ చేసి అమౌంట్ లో వేళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు, మీ అమౌంట్ లో మినిమం బ్యాలెన్స్ పెట్టేసేసి మొత్తం మూవ్ చేసేయండి, ఈఎంఐలు అయితే ఏం లేవు కదా అన్నాడు. ఏం లేవు అని అంటే అయితే మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునేసేసి అమౌంట్ శాలరీ పడుతుంది అన్నారు కాబట్టి శాలరీ పడిన ప్రతిసారి
ఒక 2-3 నెలలు వదిలేసేయండి, ఆ అమౌంట్ అంతా వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేసి దాంట్లో నుంచి వాడండి అని అన్నాడు. వెరీ గుడ్ కంగ్రాట్స్. అదే చెప్పింది, ఇప్పుడు ఆ రోజు వస్తుందని ఆశ పెట్టుకొని రాకపోతే బాధపడాలి, ఇప్పుడు రాదనుకున్నా వచ్చింది సంతోషం, అంతే. అంతే నరేన్. వెరీ నైస్. ఓకే మరి నా తరఫున భానుకి థ్యాంక్స్ చెప్పు నరేన్. భాను నీకు కాల్ చేశాడు కదా, తనే నా చెప్పింది నీకు ఆ రోజు ఆ నంబరు. అవును, ఒకసారి కాల్ చేసి మాట్లాడు ఒకసారి తనకి. సరే నంబర్ ఉంది కదా నీ దగ్గర? లేదు నరేన్, ఆ రోజు నీకు నేను వాట్సాప్ లో పెట్టుంటానేమో. వాట్సాప్ నువ్వు పెట్టలేదు, అతనే చేయించా కాల్ చేయించా. ఓకే వెరీ గుడ్ అయితే నేను నీకు అతని నంబర్ పెడతాను, నువ్వే కాల్ చేసి థ్యాంక్స్ చెప్పు. సరే నరేన్. బాయ్. బాయ్.